అమ్మో, మ్యాటర్ చాలా సీరియస్ గా ఉన్నట్టుంది. ఇలా వెళ్తే పని అవదా? చిచి. తాతయ్య! ఒక్కడివే వచ్చావు అమ్మాయి ఎదురా? అదే తాతయ్య, యాక్షన్ ఫైట్. ఫైట్ ఏంట్రా? నేను అంజలి షాపింగ్కి వెళ్ళామా? సర్ 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 సర్రుకొక్క సుమో అంటే 10 సుమోలు. నరసింహనాయుడు సినిమాలో లాగన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. ఆ సుమోల్లోంచి అంజలి వాళ్ళ నాన్న 10x6 60 మంది రౌడీలతో దిగాడు. అబ్బా, వాళ్ళు అంజలిని ఎత్తుకెళ్ళిపోదాం అనుకున్నారు. ఎత్తుకెళ్ళిపోదాం అనుకున్నారంట. నువ్వేం చేస్తున్నావురా? అందుకే 60 మంది అని కూడా చూడకుండా మీద పడ్డాను, చిత్త కొట్టాను. కానీ మధ్యలో కానీ ఏంట్రా? క్యారియన్ క్యారియన్. వాళ్ళ నాన్నని మాత్రం కొట్టలేకపోయాను. ఆయన చూస్తే భయం వేసిందా? కాదు, మరి కన్న కూతురు కోసం ఆ తండ్రి పడే ఆరాటం చూస్తే చాలేసింది. కాళ్ళు పట్టుకున్నాను, బతిమాలాను. అంజలి ఐఏఎస్ చదవడమే మా తాత ఆశయం అని కూడా చెప్పాను. పరీక్షలు అవ్వగానే పంపించేస్తామని కూడా చెప్పాను. మరి అంజలి ఏమందిరా? కన్న తండ్రి కన్నెళ్ళకి కరిగిపోయింది. చిన్న స్మైల్ ఇచ్చి సుమ్ము ఎక్కింది. అంతే, సర్. అర్థమైంది. ఇంకో సుమో వచ్చింది కదా. పిచ్చివాడా, తనెక్కిన సుమోనే సర్రని వెళ్ళిపోయింది. మనం మోసపోయాం తాత, మోసపోయాం. అవును మనవడు, మోసపోయాం. కరెక్ట్ గా చెప్పారు, మనం మోసపోయాం తమ్ముడు. అవునరా సీను, నువ్వు మోసపోయావు. ఎలా? అలా హాయ్ సీను, హౌ యు? ఒరే తాత, నువ్వు ఫైట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మన ఇంటికి సర్ర 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 కంటిన్యూ ప్లీజ్. 10 సుమోలు వచ్చినాయి. 10x6 60 మంది రౌడీలతో అంజలి వాళ్ళ నాన్న దిగాడు. మమ్మల్ని కొడతారేమోనని చాలా భయం వేసింది తెలుసా. అట్లా కాళ్ళ మీద పడి అంజలి భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నాను అని స్మైల్ ఇచ్చి సుమో ఎక్కాడు. అంతే, సర్ర. కొత్త సుమో వచ్చిందా? చరవి వాళ్ళు ఎక్కిన సుమోలోనే సర్రని వెళ్ళిపోయాడు. పాద్దేనా? సారీ తాత. ఈ తాతతో పెట్టుకోకు, డైలీ ఒక సీరియల్ చూపిస్తా.